ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అదే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 10 ఏళ్లలో ఎంత సంపాదించాడో తెలుసా? చెప్తే షాక్ అయిపోతారు. 600 కోట్లకు పైగా సంపాదించాడు అక్రమ సంపాదన అని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొన్న ఈ మధ్య ఆయన ఏసీబీ ట్రాప్లో ₹1,00,000 తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత పోలీసులు ఏసీబీ ఆయనపై దృష్టి పెట్టి ఇతగాడి అక్రమ సంపాదన ఎంత అని తేలిస్తే దాదాపుగా 600 కోట్ల పైచిలుకుగా ఇప్పటివరకు లెక్కపట్టిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అది గండిపేటలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఇతను చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఎలాంటి అనుమతి అయినా అసలు ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా తిరుగులేదు. అతను సార్ సైన్ పెట్టి ఇచ్చేస్తాడు. ఎలాంటి అక్రమ నిర్మాణాలకైనా ఇతని ద్వారా చాలా పెద్ద రింగ్ ఉంది. ఇతనుకు బీహార్ బ్యాచ్తో కలిసి పనిచేసేవాడంట. అప్పట్లో మొత్తం అధికారులకు సంబంధించిన మొత్తం వ్యవస్థలు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఎక్కడ ఏ ప్రాంతంలో నిర్మాణాలు చేసుకోవాలన్నా ఏఈ నిఖేష్ని కలిస్తే 100% గ్యారంటీగా అనుమతిస్తాడు. అక్రమ నిర్మాణాలకి అక్కడ కట్టుకోవచ్చు. ఇతని ప్రత్యేకత అది. అలా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎక్కడెక్కడ అంటే మొత్తం హైదరాబాద్లో ఎన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి. నార్సంగి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియా, తర్వాత రంగారెడ్డి జిల్లాలో, అలాగే తాండూరులో కొన్ని 40-50 ఎకరాల చొప్పున ఎక్కడ పడితే అక్కడ ప్రాపర్టీస్ మొత్తం సేకరించాడు. బ్యాంక్ లాకర్లలో అయితే గుట్టలుగా బంగారం బయటపడిందట. అంత అక్రమ సంపాదన కేవలం 10 ఏళ్లలో. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సార్కి ప్రతిరోజు ఆఫీస్కి వస్తే ₹1,00,000 కళ్ళ చూడందే అసలు బయటికి వెళ్ళాడంట. అది ఆయన లెక్క. ఈ 10 ఏళ్లలో ఆయన కూడబెట్టిన డబ్బు గుట్టలుగా బయటపడితే పోలీసులు ఏసీబీ అధికారులకే మతి పోయిందట. అంటే మన దగ్గర ఎంత దారుణంగా వ్యవస్థ ఉంది అనడానికి ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిఖేష్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. అంటే ఇష్టానుసారంగా వీళ్ళంతా ఎంత అంటే భయం లేదు. మనం అనుకోవచ్చు నిన్న ఒక హైకోర్టు నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇలా అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తులు ఎందుకు జప్తు చేయకూడదు, ఇది ఒక ఆఖరి ఛాన్స్ ఇస్తున్నామని నిన్న హైకోర్టు అయితే ఈ ఒక ఘాటుగానే మెసేజ్ ఇచ్చింది ఇలాంటి అధికారుల కోసం. అయితే ఇలాంటి తిమింగ్లాలు ఎన్నో ఉన్నాయి, అనకొండలు అనవచ్చు అన్నమాట. మనం గతంలో కూడా చూసాం, వేల కోట్లు బయటపడ్డాయి. అసలు ఎంత అంటే వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి ఇష్టానుసారంగా సిటీ బయట అసలు చెరువుల్ని, గుంటల్ని ఎంత దారుణంగా మింగేశారో. ఈరోజు హైదరాబాద్లో ఇంతటి దౌర్భాగ్య స్థితి రావడానికి కూడా ఇలాంటి అక్రమ అధికారులే. వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని పబ్లిక్ కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు.